మెగా బ్రదర్ నాగబాబు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రత్యేక పాత్రలో కనిపిస్తూ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుండేవాడు. ఈ మధ్య సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్య ఆయన సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చని వారి గురించి నెట్టింట టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టేవాడు. అవి ఎంతగా వైరల్ అవుతాయో చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి ట్వీట్ వార్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. ఇకపోతే గత కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు అంటూ పెద్ద ఎత్తున రచ్చరేగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుని మెగా అభిమానుల సహాయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం మూలాలను మర్చిపోయి తనను ఎవరు ఈ స్థాయికి తీసుకురాలేదని, తన నటనే తనను ఈ స్థాయిలో నిలబెట్టింది అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఏం చేసింది అన్నట్లు మాట్లాడాడు. అవి ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో చూసాము. ఏపీ సార్వత్రిక ఎన్నికల నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిసిందే. అప్పటి నుంచి ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇప్పుడు నాగబాబు పెట్టిన ట్వీట్ మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతుంది. ఇక ఇప్పటికే టికెట్లు కూడా బుక్ అవ్వడం మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు పుష్ప 2 సినిమాకి దూరంగా ఉన్నారు. పైగా మెగా కుటుంబ సభ్యులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అల్లు అర్జున్ మాత్రం తగ్గేదేలే అంటూ సినిమాను ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు. పుష్ప 2 మరో 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో నాగబాబు ఓ ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావని నువ్వే గుర్తిస్తే మంచిది. వెంటనే నీ దారి మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీకే కష్టం. ఇది గుర్తుపెట్టుకో. ఆ తర్వాత నువ్వు ఎక్కడున్నావో అది మర్చిపోవద్దు. లేకపోతే మళ్ళీ మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టమవుతుంది అంటూ పరోక్షంగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. నాగబాబు పెట్టిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై అల్లు అర్జున్ రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఇక పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఎన్నో అడ్డంకులు దాటుకుని విడుదల కాబోతున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.